హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ₹1 ఖర్చు లేకుండా ఇంట్లోనే లైజాల్ని, అది కూడా కెమికల్ లేకుండా ఎలా తయారు చేసుకోవచ్చో సింపుల్ అండ్ ఈజీగా చూపిస్తున్నాను. మరి వీడియోని చివరి వరకు చూసేసేయండి, అలాగే ఒక లైక్ అయితే చేసేసేయండి. ముందుగా దీనికోసం మనకు కావాల్సింది ఉప్పు అండి. రాళ్ళుప్పు అందరి ఇంట్లోనూ ఉంటుంది కదా, అదే కల్లుప్పు అని కూడా కొంతమంది అంటుంటారు. అది అందరి ఇంట్లోనూ ఉంటుంది. అసలు ఉప్పు మెయిన్గా మనకి నెగిటివ్ ఎనర్జీని దూరం చేయడానికి చాలా హెల్ప్ అవుతుందండి. ఈ విషయం అందరికీ తెలిసిందే కదా. దీంతోపాటు మనకి కర్పూరం వచ్చేసరికి చాలా వరకు బ్యాక్టీరియాని, వైరస్ని తరిమి కొట్టడంలో చాలా మంచి ఎఫెక్ట్గా పనిచేస్తుందండి కర్పూరం అనేది. కర్పూరం మనం ఒక్కొక్కసారి దోమలు తరమడానికి కూడా వాడుతూ ఉంటాము. అలాంటిది ఇప్పుడు ఇలా మనం లైజాల్ తయారు చేసుకోవడంలో వాడితే అది చాలా బాగా రిజల్ట్ అయితే వస్తుంది. కాబట్టి దీనికి ఎక్కువ కూడా అవసరం లేదు. ఒక 3 కర్పూరాలు తీసుకుంటే సరిపోతుంది. ఇలా బిళ్ళలు కాకుండా గడ్డ కర్పూరం అంటాం కదా, అదే తీసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఇక్కడ నేను 1/2 లీటరే కలుపుతున్నాను. 1/2 లీటర్ కోసం 4 స్పూన్లు రాళ్ళుప్పు అయితే వేసుకోవాలి. రాళ్ళుప్పులో ఇంకొకటి కూడా ఉందండి. ఇందులో రాళ్ళుప్పుని కలపడం వల్ల మనకి బ్యాక్టీరియాని కిల్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది అనమాట. పైగా ఇవి రెండు కూడా మనము ఇంట్లో ఉన్న వాటితోనే నేచురల్గా చేస్తున్నాము. ఎలాంటి కెమికల్స్ కూడా లేకుండా. చిన్న పిల్లలు మరి ఇంట్లో తిరుగుతూ ఉంటారు కదా, సో వాళ్ళు వెంటనే మనం క్లీన్ చేసిన వెంటనే వెళ్ళి మళ్ళీ అక్కడ చేతులు పెట్టి నోట్లో పెట్టుకుంటే ఏమైనా ప్రమాదం అన్న భయం అయితే అస్సలు ఉండదు. పైగా ఈ లైజాల్ అనేది, అంటే ఈ లిక్విడ్ అనేది మనకి చాలా సేఫ్ కూడా ఉంటుంది. అలాగే మనకి ఇది 1 మంత్ వరకు స్టోర్ కూడా అవుతుందండి. ఇప్పుడు 3 కర్పూరం బిళ్ళల్ని ఇలా ఒక గిన్నెలో బాగా పొడి చేసుకొని ఈ వాటర్లో కలుపుకోండి. 4 స్పూన్లు ఉప్పు, 3 కర్పూరం బిళ్ళలు, అలాగే ఈ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపి ఇందులో వేసేసుకోండి. ఇలా కలుపుకునేయాలి. ఇది పైన కర్పూరం తెలుతూ ఉంది కదా, అంటే అది మొత్తం కరగడానికి కొంచెం టైం పడుతుంది, మనకు వెంటనే అయితే కరగదండి. సో సాల్ట్, కర్పూరం బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనము బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఒక లావ్ బాటిల్ ఉందండి, 1/2 లీటర్ది, అందులోకి స్టోర్ చేస్తున్నాను. మీ దగ్గర ఉన్న బాటిల్ని బట్టి స్టోర్ చేసుకోండి. దీనికి వచ్చి మూత పెద్దదండి. సో మీరు కరెక్ట్గా మూత చిన్నగా ఉన్నది తీసుకుంటే మీకు ఒక మూతకి వేసుకోవచ్చు అనమాట క్లీనింగ్ అప్పుడు. ఇక్కడ నేను పెద్ద మూత, కానీ నాకు మెజర్మెంట్ తెలుసు కాబట్టి నేను జస్ట్ కొంచెం అయితే తీసుకుంటాను. మీరు మూతను బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏం లేదండి, మనకి మామూలుగా లైజాల్ మూత ఉంటుంది కదా, అలాంటి మూత పక్కన పెట్టుకున్నారంటే దాంతో ఒక 2 మూతలు వేసుకుంటే సరిపోతుంది. ఇది నేను ఇక్కడ రెడీ చేసి నాకు 1 మంత్ వస్తుందండి. సో బాగా షేక్ చేశారంటే లోపల సాల్ట్ అలాగే కర్పూరం అంతా బాగా మిక్స్ అవుతుందన్నమాట. దీనికి మనము బొద్దింకలు కూడా మనకి రాకుండా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ బాటిల్ మీద నేను లైజాల్ అని రాసి పెట్టేసుకుంటాను. చూసారు కదా, ఇలా జస్ట్ నేను ఇక్కడ 2 స్పూన్స్ వేసాను అనమాట. అలాగే ఇంకొంచెం మళ్ళీ వేస్తున్నాను, 1 స్పూను. చూసారు కదా, అంటే 3 స్పూన్స్ అనమాట. నేను జస్ట్ ఇక్కడ కిచెన్ బండని క్లీన్ చేసి చూపిస్తున్నాను మీకు. అందుకోసము వాటర్లో మీరు 1/2 బకెట్ వాటర్లో లైజాల్ మూత మనకు ఉంటుంది కదా, దాంతో 2 కప్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది చూడండి చాలా బంకగా ఉంది కదా, మీరు ఇలాంటప్పుడు కొంచెం ఇందులో సర్ఫ్ వేసి కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు. అంటే వాడేటప్పుడు మనం బకెట్లో సర్ఫ్ కొంచెం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, లిక్విడ్లో కాదండి. ఇందులో మీరు వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. చూసారు కదా, నేను క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఎంత చక్కగా ఉందో. మరి ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఐడియాస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ప్రెస్ చేయండి.